శాంతి శాంతి 19వ తేదీన సంధిపై సంతకాలు. జెనీవాలో ఇరాన్తో ఒప్పందమట. డీల్ పైన ఇప్పటికే డిజిటల్ సంతకాలు జరిగిపోయినాయట ఆల్రెడీ. అంటే ఆన్లైన్లో ఈ సైన్స్ పెట్టిరట ఆల్రెడీ. 60 రోజుల పాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఇది ఓన్లీ మళ్ళీ 2 నెలలే. ఆ సమయంలో శాశ్వత సంధిపై మలిదఫా చర్చలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. హోర్ముజ్ జలసంధి ఇప్పటికే తెరుచుకుందని వెల్లడి. ధృవీకరించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి. తాత్కాలిక అవగాహన ఒప్పందమే ఇది, ఇరాన్ మీడియా చెప్తున్నది. ఎంఓయూలో 14 కీలక అంశాలు ఉన్నాయి. ఒప్పందంతో మాకు సంబంధం లేదు ఇజ్రాయెల్ అంటున్నది. అసలు ఇజ్రాయెలే అమెరికాని ట్రాప్ చేసింది, ట్రంప్ను ట్రాప్ చేసి యుద్ధానికి ఉసిగొల్పింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందంటే మీరు ఒప్పందం చేసుకుంటే మాకేం సంబంధం, మాకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ అంటున్నది. మరి ఒకవేళ అమెరికా ఇరాన్ ఒప్పందం చేసుకున్న ఇజ్రాయెల్ అమెరికా మీద దాడి చేస్తే, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే మరి దాన్ని అమెరికా ఆపగలదా? ఇప్పటికీ ఆల్రెడీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్స్ చేస్తున్నది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడాన్ని ఇరాన్ ఖండిస్తున్నది. ఈ శాంతి ఒప్పందంలో అది కూడా భాగమే అని గతంలో మాట్లాడింది. కానీ లేదు, లెబనాన్కి మాకు ఈ మధ్యలో ఉన్నటువంటి వార్కి మీ ఇద్దరు చేసుకున్న డీల్కి సంబంధం లేదని ఇజ్రాయెల్ అంటున్నది. 60 రోజుల తర్వాత హోర్ముజ్లో టోల్ వసూలట. హోర్ముజ్లో మా దళాల గస్తీ కొనసాగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. అన్ని పేపర్స్లో ఈ వార్త ఉన్నది. శుభవార్త. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం 19వ తేదీన స్విట్జర్లాండ్లో సంతకాలు చేయబోతున్న 2 దేశాలు. వెంటనే తెరుచుకోబోతున్న హోర్ముజ్, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి, అన్ని సైనిక చర్యల నిలిపివేత, ఇంధన మార్కెట్లకు ఊపిరి, అణు ఆంక్షలకు చర్చల ద్వారా పరిష్కారం, లెబనాన్ నుంచి వైదొలగం ఇజ్రాయెల్. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది, అందరికీ శుభాకాంక్షలు ట్రంప్ అంటుండు. ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువుని నమ్ముతున్నామని కాదు, అంటే అమెరికాని మేము నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తాం. ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి చెప్తున్నాడు. ప్రపంచ దేశాలను ముంచెత్తిన చమురు మంటలు చల్లబడ్డాయి. సోమవారం తెలతెలవారుతుండగానే అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు శుభవార్తను అందించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు చల్లని కబురును వినిపించాయి. స్టాక్ మార్కెట్లకు జోష్ను తెచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి కపోతం ఎగరడంతో ప్రపంచ దేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ఇది ఏడాదికి వస్తుందో, మళ్ళీ ఇప్పుడు ఇందులో మధ్యలో ఇజ్రాయెల్ ఉన్నది, మళ్ళీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాలి. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ నెల 19వ తేదీన ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్లో 2 దేశాలు సంతకాలు చేయబోతున్నాయి. 60 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సంతకాలైన వెంటనే అన్ని సైనిక చర్యలను అన్ని పక్షాలు ఆపేస్తాయి. హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. టోల్ లేకుండానే రవాణా నౌకలకు అనుమతి లభించబోతున్నది. ఉపశమనం లభించిన ఈ 60 రోజుల్లో అణు అంశం, ఏకపక్ష ద్వైపాక్షిక అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపైన 2 దేశాలు దృష్టి సారిస్తాయి. అంటే ఈ ఒప్పందం మాత్రం కేవలం 60 డేస్ వరకే. దాని తర్వాత ఈ 60 రోజుల్లోపుగా మళ్ళీ శాశ్వత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం ఖరారైందని ఆదివారం రాత్రి అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యాధ్యక్షుడని మనమే డిసైడ్ చేస్తున్నామా? ఈ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. టోల్ లేకుండానే నౌకలు ఈ జలసంధి మీదుగా ప్రయాణిస్తాయి. దీంతో పాటు ఇరాన్ పోర్టులపైన అమెరికా దిగ్బంధనం తొలగిపోబోతున్నది. ముందు నుంచి ఇరాన్ అడుగుతున్నది అదే. ఒప్పందం ఓకే, కానీ అమెరికా బలగాలు, అమెరికా మిలిటరీ ఇదంతా కూడా, రక్షణ వ్యవస్థ అంతా కూడా ఈ మా పోర్టుల మీద దిగ్బంధం కొనసాగిస్తున్నది, దాన్ని ఆపేయాలి అని చెప్తున్నది. అది ఆగిపోతుందట. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో 2 దేశాల నేతలు సంతకాలైన తర్వాత హోర్ముజ్ తెరుచుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ 80వ ఏట అడుగుపెట్టిన వేళ ఈ ప్రకటన వచ్చిందట. పశ్చిమాసియాలో తొలిసారిగా శాంతి నెలకొల్పే అమెరికా అధ్యక్షుల్ని ఈ ప్రాంత నేతలు చూస్తున్నారు. మొత్తం యుద్ధం అంతా చేసేదంతా చేసి ఇప్పుడు శాంతి నా వల్లే శాంతి దొరికింది అంటుండు. అసలు యుద్ధం స్టార్ట్ చేసిన ట్రంప్ కదా. శుక్రవారం సంతకాలు అయ్యాక హోర్ముజ్ తెరుచుకుంటుంది. చర్చల్లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందానికి రాకపోతే మళ్ళీ దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు సోమవారం ఎల్ఎన్జీతో వస్తున్న భారత నౌక దిశ సురక్షితంగా హోర్ముజ్ను దాటింది. ఒప్పందంపై ట్రంప్ ప్రకటన తర్వాత భారత్ నౌక రావడం ఇదే ప్రథమమట. ఇజ్రాయెల్ ఏమంటుంది? అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు ఆపాలి అన్న ఇరాన్ డిమాండ్ను మాత్రం తిరస్కరించింది. ఇరాన్ తమపైన దాడులకు దిగితే తిరిగి దాడి చేస్తామని హెచ్చరించింది. ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యత అమెరికాదే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. లెబనాన్పై పూర్తి స్థాయిలో దాడులు ఆపించాలి అని సూచించారు. ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ మెమరాండంలో ఏమున్నది? 14 అంశాలు ఉన్నాయట. వీటిని చర్చలతో సంబంధం ఉన్న వారెవరూ ధృవీకరించలే. అంటే అది ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇంకా ఇవేనా కాదన్నది ఎవరు చెప్పలేదట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందులో ఉన్న ముఖ్యాంశాలు: అన్ని వైపులా సైనిక చర్యల నిలిపివేత, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా తలదూర్చకూడదు, ఇరాన్ చుట్టుపక్కల అమెరికా బలగాల మొహరింపు ఉపసంహరించుకోవాలి. ప్రస్తుత ఒప్పందంలో ఇరాన్ అణుశుద్ధి అప్పగింతపైన ట్రంప్ వెనక్కి తగ్గిండట. ఆ తర్వాత చర్చల్లో దీనిపై పట్టుబడతామని అమెరికా చెబుతున్నా 60 రోజుల్లో అణు చర్చలు జరిగేది అనుమానంగానే ఉన్నది. సో ఇట్లా కొన్ని అంశాల మీద ఒప్పందం కుదిరిందట. ప్రపంచం అంతా స్వాగతిస్తున్నది. ఇప్పుడు ఆ హోర్ముజ్ జలసంధి ఎప్పుడైతే తెరుచుకుంటుందో, ఎలాంటి టోల్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఆ నౌకలు బయటకు వస్తాయో ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క జలసంధి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి చమురు నౌకలు ఇవన్నీ కూడా ఆ జలసంధి మార్గం నుంచే రావాలి, ప్రపంచ దేశాలకు పోవాలి. మన భారతదేశం అయితే అబోవ్ 60-70% దాని మీదనే ఆధారపడుతున్నది. మనం మొత్తం ఇంపోర్ట్సే కదా, మన దగ్గర చమురు బావులు ఎక్కడా లేవు. శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాల హర్షం, డీల్ను స్వాగతిస్తున్నాం నరేంద్ర మోదీ అట. మార్కెట్ మురిసింది. ఇక నిర్ణయం అయిపోగానే, ఒప్పందం అవుతుంది అనగానే 2 రోజుల్లో 18 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ వర్గాల సంపదట. తగ్గిన క్రూడ్, బలపడిన రూపాయి. అమెరికాకు భారీ నష్టమట. ఈ యుద్ధంతో దాదాపు $112 బిలియన్ ఖర్చయిందట. ఫస్ట్ 6 డేస్లో $11.3 బిలియన్ ఖర్చయిందట. అమెరికాలో ప్రతి కుటుంబం మీద ఈ యుద్ధం కారణంగా $447 అదనపు భారం పడ్డదట. అంటే దగ్గర దగ్గర $500. ఈ వార్ బిల్లు $29 బిలియన్ అని పెంటగాన్ స్పష్టం చేస్తున్నది. సో ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం కారణంగా అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. అందుకే ఆ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ట్రంప్ మీద. ఎవరి కోసం చేస్తున్న ఈ యుద్ధము, దేశాన్ని తాకట్టు పెట్టి ఎందుకు చేస్తున్నామని అక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో తప్పని పరిస్థితిలో ఇరాన్తో ఈ బేరాన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ఎందుకు వెనక్కి తగ్గుతాడు?